ఇవాళ మొత్తం తెలంగాణలో ఒకే ఒక ఎయిర్పోర్ట్ ఉంది, శంషాబాద్. మీరు ఆంధ్రప్రదేశ్లో ఉండి 6-7 ఉన్నాయి, తిరుపతిలో ఉన్నాయి, రాజమండ్రిలో ఉంది, కడపలో ఉంది, విజయవాడలో ఉంది, విశాఖపట్నంలో ఉంది, ఎన్నెన్నో 6-7 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. మహారాష్ట్రలో ఒక 40 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. ఏ చిన్న రాష్ట్రానికి వెళ్ళినా 5-6 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. మరి మేధావులు 80,000 పుస్తకాలు చదివిన వాళ్ళకు తెలంగాణకు రెండో ఎయిర్పోర్ట్ ఉండాలన్న ఆలోచన కూడా రాలేదు. రెండో ఎయిర్పోర్ట్ అవసరం లేదా మిత్రులారా, మీరు చెప్పండి. నేను వచ్చిన తర్వాత అందుకే ఢిల్లీలో పోయి ఏవియేషన్ మినిస్టర్ని, ప్రైమ్ మినిస్టర్ని కలిసి 2 అదనంగా ఎయిర్పోర్ట్లకు అనుమతులు తెచ్చిన. ఒకటి వరంగల్, రెండోది ఆదిలాబాద్. ఒకప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటోళ్ళు రైల్వే స్టేషన్కి మీ ఇల్లు ఎంత దూరం, మీ ఆఫీస్ ఎంత దూరం అని అడిగేటోళ్ళు. సొంత రాష్ట్రంలో గ్రామాల నుంచి వచ్చేటోళ్ళు బస్ స్టాండ్కి మీ ఇల్లు ఎంత దూరము, మీ ఆఫీస్ ఎంత దూరం అని అడిగేటోళ్ళు. ఇవాళ ఇతర దేశాల నుంచి వచ్చేటోళ్ళు ఏమడుగుతారు, ఎయిర్పోర్ట్ నుంచి ఎంత దూరం ఉంది మీ ఇండస్ట్రియల్ హబ్ కానీ, మీ కార్పొరేట్ ఆఫీస్ కానీ, ఎయిర్పోర్ట్ నుంచి ఎంత టైం పడుతుంది రీచ్ అవ్వడానికి అని అడుగుతారు. మరి అట్లాంటి ఎయిర్పోర్ట్లు తెలంగాణకు అడిషనల్గా ఉండాల్సిన అవసరం లేదా? అనుమతులు తేవాల్సిన అవసరం లేదా? దానికి అవసరమైన నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదా? ఎయిర్పోర్ట్ వస్తే విమానం వచ్చి మా ఇంట్లో ఆగుద్దా? ఎయిర్పోర్ట్ వస్తే దాంతోపాటు మీకే అభివృద్ధి వస్తుంది, మీ ఇన్వెస్ట్మెంట్స్ పెంచుకోవడానికి ఉంది. Tier 2, Tier 3 సిటీస్ కూడా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇండస్ట్రియల్ గ్రోత్ వస్తే ఆటోమేటిక్గా ఆదాయం పెరగడానికి అవకాశం ఉంది. మీరు ఎక్కడో ఎత్తుకుంటూ పోయి పెట్టుబడులు పెట్టేది ఎందుకు? మీ పెట్టుబడులు ఇక్కడ పెడితే మీ పెట్టుబడులే 2 ఆదాయాన్ని తెచ్చిపెడతాయి కదా. దానికోసమే కదా ఈరోజు మెట్రో అనుమతులు అడిగినా, ఎయిర్పోర్ట్ అనుమతులు అడిగినా, రీజనల్ రింగ్ రోడ్ అనుమతులు అడిగినా, రీజనల్ రింగ్ రైల్ అనుమతులు అడిగినా, ల్యాండ్ లాక్ స్టేట్, మనకు పోర్టు లేదు. ఈ దేశంలో అన్ని రాష్ట్రాలకు దాదాపు ఏదో రకంగా పోర్టులు ఉన్నాయి. మీకు ఏ వైపు నుంచి వెళ్ళినా కూడా నాట్ లెస్ దాన్ 300 కిలోమీటర్స్ మీరు ఎక్కడికి చేరలేరు. అందుకోసం మనకు ఇండస్ట్రియలైజేషన్ ఆగిపోయింది.